హాయ్ అండి, పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మొన్న మా పెళ్లి ఫోటోలు చూసిన తర్వాత చాలామంది మా పెళ్లి గురించిన విశేషాలు అడుగుతున్నారు. సరే, సరదాగా మీతో కబుర్లు చెప్పినట్టుగా కూడా ఉంటుందని మా పెళ్లి విశేషాలతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. మమ్మల్ని కలిపింది సినిమా అండి. సినిమా అనగానే అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అని అడుగుతారేమో. అదేం కాదండోయ్, సినిమా అనే అంశం మమ్మల్ని కలిపింది. నిజమండి, సినిమా అనే 3 అక్షరాలే మా పెళ్ళికి కారణమైంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నెలకు ఒక్క సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళండి. మా వారు మా చిన్నన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. అన్నయ్య ఏమన్నా, అమ్మా శ్రీను వాళ్ళ అన్న తమ్ములు అందరూ బాగా సినిమాలు చూస్తారు, నిన్ను వారం వారం సినిమాకి తీసుకెళ్తారని ఆశ పెడితే నమ్మి నేను ఓకే చేశానండి. అదే సీన్ అంటే మా వారండి. మా వారి పేరు శ్రీనివాసరావులేండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరేమో వైశ్య కమ్యూనిటీ ఎక్కువ. ఆ అమ్మ, ఆ అయ్య, చిన్నమ్మ అట్లా పిలుస్తూ బాగా ఒకళ్ళకొకళ్ళని చాలా బాగా ఉండేవాళ్ళం లేండి. వాళ్ళేమో వారం వారం ఫ్యామిలీతో తప్పనిసరిగా సినిమాలకు వెళ్ళేవాళ్ళు. వారం అంతా వ్యాపారాలు చేసుకొని వారం చివరిలో రిలాక్స్ అవ్వటం అంటే సినిమాకి వెళ్ళటమేనండి. అప్పట్లో గుంటూరులో ఏముండేలేండి, 37 ఏళ్ళు 40 ఏళ్ళ క్రితం ఏం లేవు, సినిమాలే ఎంటర్టైన్మెంట్ అంటే. అయ్యా, ఈ టీవీలు అప్పుడే కొత్తగా వస్తున్నట్టున్నాయండి. మా ఫ్రెండ్స్ ఏమన్నా సినిమాలు చూసి వచ్చి ఆ సినిమా స్టోరీలన్నీ చెప్తుంటే నాకు కూడా సినిమాకి వెళ్ళాలని అనిపించేదండి. కానీ అమ్మోళ్ళ ఇంట్లో ఏమన్నా నెలకు ఒక్కసారి రేషన్ బియ్యం అన్నట్టుగా నెలకు ఒక్క సినిమా, ఒక్కోసారి ఏదో ఒక వంక చెప్పి ఆ సినిమా కూడా అసలు తీసుకెళ్ళేవాళ్ళు కాదండి, మానేసేవాళ్ళు. ఏదో ఒకటి కారణం, పని కాలేదనో అదో ఇదో ఏదో ఒకటి, మా నాయనమ్మ అడ్డం చెప్పిందనో ఏదో ఒక వంక పెట్టి అమ్మ ఆపేసేది. అందువల్ల వారానికి ఒక సినిమా అనే కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చేసిందండి. నచ్చేసి అన్నయ్య చెప్పిన దానికి ఓకే అనేసే. అయితే పెళ్లి తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిందండి. అసలు సినిమా అంటేనే విరక్తి వచ్చేసింది. సినిమా పట్ల ఇంత విరక్తి కలగటానికి కారణం చెప్పమంటారండి? ఏమి లేదండి, పని. చిన్న వయసు కావటం, ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలుగా వెళ్ళటం, అత్తమామలు, ఆడపడుచులు, మరుదులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అబ్బో ఒకటా రెండా, ఈ బాధ్యతలతో అసలు సినిమా అనేది ఒకటి ఉంటుందనే విషయమే మర్చిపోయానండి. నేనే కాదులేండి, మా పెద్ద తోడు కోడలు కూడా. ఆ ఇంటికి ముందు మా తోడుకోళ్ళు నేనేనండి కోడళ్ళగా వెళ్ళింది. మా ఇద్దరికి అసలు ఎంటర్టైన్మెంట్ అనేది ఒకటి ఉంటుందని కూడా మర్చిపోయాం. అప్పట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమన్నా గ్యాస్ స్టవ్ ఉండేదండి. నేను ఎప్పుడన్నా సరదాగా వంటింట్లోకి వెళ్ళి పెద్దగా ఇబ్బంది పడకుండానే వండి పెట్టేదాన్ని అన్నయ్య వాళ్ళకి. ఏదో ఒక ఐటెం చేసేదాన్ని, ఇక శుభ్రంగా తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. పెద్ద కష్టం అనిపించేది కాదు అక్కడ వంట చేయటం అంటే అమ్మోళ్ళ ఇంట్లో. ఇక ఇక్కడ మా అత్తగారి ఇంట్లో ఏమో పొలాల పొయ్యి, అది కూడా చిల్ల కట్టెలో ఏదో అంటారండి, ముళ్ళు ఉంటాయి బాగా. ఆ పొయ్యితో వంట చేయాలంటే నాకేం అలవాటు లేదు. అబ్బో చాలా ఇబ్బంది అనిపించేదండి, ముళ్ళు గుచ్చుకుంటా ఉండేవి. అసలు తెల్లవారుజామున 4ంటికి లెగిస్తే నైట్ 11 అట్లా అయ్యేదండి. పని పూర్తి అవటం అంటే 11, దాదాపు 11 కూడా దాటేది ఒక్కోసారి. ఆ మసి అంట్లు దోముకోవటం, ఆ అంట్లు దోమటం కూడా ఎట్లాగండి, బొగ్గును నూరి మెత్తగా వజ్రకాయం బట్టి ఆ బొగ్గుతో తోమిచ్చేవాళ్ళండి అంట్లు. ఇక బావి దగ్గర నుంచి నీళ్లు తోడుకొచ్చుకోవటం, అది ఒక పెద్ద, అసలు ఎంత పెద్ద పని అంటే చెప్పలేమండి. మా తోడుకోళ్ళు నేను ఇద్దరం పడేవాళ్ళం ఆ నీళ్లు తేవటానికి. పాపం మా చిన్న మరిది ఉండేవాళ్ళండి ప్రసాద్, ఆ అబ్బాయి మాత్రం పాపం మాకు చాలా హెల్ప్ చేసేవాడు. ఆ నీళ్లు తోడు పెట్టేవాడండి. మా తోడుకోళ్ళు నేను మోసుకురావటం. నేనేంటి, మనం అంతా ఓ పెద్ద ఇది కదా చెప్పడానికి, జోడు పట్టుకునేదాన్ని అండి. భుజం మీద ఒక కాగు, చేతిలో ఒక బకెటు, అట్లా మోస్తే కానీ అయ్యేవి కాదండి నీళ్లు. 25 మంది ఉండేవాళ్ళు ఇంట్లో, మగోళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇట్లా అందరం అన్నమాట. ఆ పనేనండి విపరీతమైన పని. దానికి తోడేమన్నా 2 పసిపిల్లలు. ఆ పిల్లల్ని చూసుకుంటా ఇంటి బాధ్యతలతో అలసిపోయేదాన్ని అండి బాబు. ఏ మాత్రం ఖాళీ దొరికినా కాసేపు అడ్డం పడదాం అనిపించేదండి. అంటే నిద్ర అది కూడా వచ్చి సచ్చేది కాదులేండి, నడుము ఆలుద్దాం అనిపించేది. ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ వెళ్ళిద్దండి ఆలోచన, ఏ ఎంటర్టైన్మెంట్ మీదకి వెళ్ళేది కాదు. కనీసం ఇంట్లో టీవీ వచ్చిన తర్వాత కూడా ఆ టీవీ చూసే టైం కూడా ఉండేది కాదండి బాబు. అందువల్లేనేమో ఇప్పటికీ కూడా ఆ టీవీ చూసే అలవాటు మాత్రం లేదండి. ఆ సీరియల్స్ అది ఇది అంటారు కానీ నేనైతే టీవీ జోలి వెళ్ళను.
కానీ పేపర్ చదివే అలవాటు మాత్రం ఉండేదండి. ఈ అలవాటు నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చింది. అమ్మ వాళ్ళేమో ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పేపర్ చదివేవాళ్ళు. అంటే బహుశా నాన్న రాజకీయాల్లో ఉండటం వల్ల ఏమో ఈ అలవాటు మాత్రం బాగా అబ్బిందండి మాకు. అబ్బో, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మన కబుర్లకు ప్రస్తుతానికి కామా పెడుతున్నానండి. అబ్బో, మా పెళ్ళి గురించి చెప్పాలంటే ఒక టీవీ సీరియల్ తీయచ్చు అనుకోండి. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు. ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఈజీగా లాగించచ్చండి. ఈ సీరియల్లో నవరసాలు ఉంటాయండోయ్. జీవితం అంటేనే నవరసాలు కదండి. కష్టాలు, కన్నీళ్ళు, ఆరళ్ళు, పోరళ్ళు ఒకటి కాదులేండి, చాలా ఉన్నాయి. ఇంతకీ 37 సంవత్సరాల క్రితం జరిగిన మా పెళ్ళి అదేనండి. మా మ్యారేజ్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? మీరే చెప్పండి, గెస్ చేసి నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పాలి. ఈ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. మరిన్ని కబుర్లతో మరో వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ అండి.